నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఆ చారీగాడి ఫోన్ పనిచేస్తుంటే మీనాక్షికి ఫోన్ చేసే బాధ తప్పుండేది. తనకి ఫోన్ చేస్తే మీకు బాధేంటి? అంటే దివ్యతో జైకి ఫోన్ చేయొచ్చమని మీనాక్షికి ఎట్ట చెబుతాం చంద్రిక? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే. వాడు ఫోన్ ఎత్తటం లేదా? ఎయిటింగ్ లిఫ్ట్ చేయటంలా. ఇదిగో మీనాక్షి, పౌడర్ ప్రసాద్ గారు నీకు ఫోన్ చేశారే. నాకెందుకు ఫోన్ చేస్తారండి? మీకే అయ్యుంటుంది. నాకే అయితే నా ఫోన్కి చేస్తారు కదా. ఇది సంగతి. నా ఫోను ఫ్లైట్ మోడ్ లో పడింది. సారీ నాన్నారు, ఇందాక గేమ్ ఆడుతూ ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టాను. వెదవనరా వెదవ. ఆన్లైన్ లో క్లాసులు చదవవు గాని ఎప్పుడు ఆటలే నీకు. అబ్బా, వాడిని తర్వాత తిడుదురు గాని ముందు ఫోన్ మాట్లాడండి. హలో ప్రసాద్ గారు. ఏందిరా మీ ఆవిడికి ఫోన్ చేస్తే నువ్వు ఎత్తినవా? మా ఆవిడికి ఎందుకు చేశారు సార్? అంటే నా కోసం చేయలేదా మీరు? నాతో మాట్లాడాలని చేశారేమోనండి. ఇటు ఇవ్వండి, ఇటు ఇవ్వండి. ఏం జరుగుతుంది ఇక్కడ? హలో పౌడర్ గారు. నీకు కూడా పౌడర్ ఏంటమ్మా? సారీ సార్, మీరు చెప్పింది అక్షరాలా నిజమైంది. నేనేం చెప్పిందమ్మా? అదే సార్, శాపం గురించి చెప్పారు కదా, అది చెప్పింది మా ఆవిడగా. ఎవరు చెప్తే ఏం, నిజమే చెప్పారు. ఇటివ్వమ్మా, నేనే చెప్తాను. హలో పౌడర్ అంకుల్, ఇందాక మా నాన్నరి తల మీద ఫ్యాన్ పడిపోయింది. క్షణాల్లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అంతా మీరు చెప్పిన శాపం వల్లే. చంద్రిక, నువ్వు చెప్పిన అబద్ధం అక్కడ నిజమైందా? ఆ చారీగాడి తల మీద ఫ్యాన్ పడిపోయిందట. అది నిజమని నమ్ముతున్నారు పిచ్చోళ్ళు. బా, వాళ్ళ నమ్మకాన్ని అలాగే ఉండనివ్వండి. ముందు విషయం చెప్పండి. హలో, నేను ఎందుకు ఫోన్ చేశానంటే శాపం గురించి మళ్ళీ చెప్పడానికే కదా. మా నాన్నకి మంగ మేడం గారి గురించి చెప్పకపోతే ఏ ఫ్యాను మీద పడదు కదా. ఆ విషయమే చెప్పబోతున్నాను రా. నేను చెప్పినట్టు చేస్తే ఫ్యాన్ కాదు కదా, పిడు గోడ మీద పడతా. ఏంటో చెప్పండి అంకుల్. జై అంకుల్ ఉన్నాడు కదా, పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములో జలుబు చేసి బాధపడుతున్నాడా. దివ్యతో మాట్లాడాలి అంటున్నాడా. ఒక్కసారి దివ్యతో మాట్లాడిస్తావా? జై అంకుల్ దివ్యతో మాట్లాడితే ప్రమాదం కదా అంకుల్, శాపం చుట్టుకుంటుందిగా. ఆడు లాజిక్లు మాట్లాడుతున్నాడే. జైతో దివ్య ఫోన్ లో మాట్లాడితే శాపం చుట్టుకుంటుంది కదా అంటున్నాడా. ఏం చెప్పమంటావు? బా, నేనేదో నోటుకొచ్చింది చెప్తే దాన్నే పట్టుకుంటే ఎలా పౌడరు? ఏదో ఒకటి చెప్పు. ఒరే, ఫోన్ లో మాట్లాడితే ఏం కాదురా శారికేశా, లైవ్ లో మాట్లాడితేనే ప్రాబ్లం. వెంటనే ఫోన్ చేయొచ్చా? ఓకే పౌడర్ అంకుల్. ప్రసాద్ గారు ఏమంటున్నారా చారు? ఏమిటే మీ వాడకం? ఇందాక నుంచి చూస్తున్నాను, ఆ పౌడర్ గారితో మీకు మాటలేమిటి? ఆయన మన బంధువండి, మన శ్రేయోభిలాషి, మన ఆపద్బాంధవుడు. నాయుడికి తిండం తప్ప ఇంకేమీ చేత కాదు. ఇన్ని సాయాలు ఎప్పుడు చేశాడు ఆయన? ఆయన సాయం చేయలేదు నాన్నారు, మనల్ని సాయం చేయమంటున్నారు. ఏం చేయాలట? దివ్యతో జై అంకుల్ కి ఫోన్ చేయించాలంట. జై అంకుల్ కు జలుబు చేసి ఒకటే తుమ్ములంట.
జై సార్కి జలుబా తుమ్ములా? అయ్యో సార్ ఎలా ఉన్నారో ఏమిటో. నేను వెంటనే వెళ్ళి సార్ని చూడాలి. ఏమండి ఇప్పుడు నన్నేమో మాట్లాడించుకో. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఏమండోయ్ నాన్నారు ఏంటమ్మా జయంకులకి జలుబు చేసిందంటే నాన్నారు ప్యాంటు షర్టు కూడా వేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. జైసార్ అంటే మీ నాన్నగారికి అంత భక్తిరా. సార్కి ఏమైనా అయితే మీ నాన్నగారి గుండె ఆగిపోతుంది. అభిబాబ్ పట్ల నువ్వు కూడా అలాగే ఉండాలి, అర్థమైందా? ఉంటానమ్మా, కానీ అభిబాబుకు తెలియకుండా అమ్మాయి గారితో జయంకుల్కి ఎలా ఫోన్ చేయించాలి? అయ్యో జై, ఇంకోసారి ఆవిరి పట్టుకో. అమ్మో నా వల్ల కాదు. లాస్ట్ టైం పట్టుకో జై, ఏం కాదు. చేజీ తుమ్ములు తగ్గుతాయి నాన్న. నిత్య మళ్ళీ ఆవిరి పట్టు. పిని రైట్. కమ్ జై, కమ్ కమ్ కమ్. కమ్ ఆన్. అల్లుడు 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 సక్సెస్ సాధించాం. కాసేపట్లో దివ్య నుంచి నీకు కాల్ వస్తుందా? నిజమా అయ్యా? థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడే వచ్చారు? ఇంకాసేపు ఆగి రావచ్చు కదా. ఏమ్మా, నీ దుప్పటి రొమాన్స్ ఇంకా అవ్వలేదా? అందుకే చెప్తున్నాను. జేజీ దివ్య కాల్ చేస్తుందంట. పిన్ని దివ్య కాల్ చేస్తుందంట. నిత్య దివ్య కాల్ చేస్తుందంట. పక్కనే ఉన్న అమ్మాయిని పట్టించుకోగాని ఎక్కడ ఉన్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా నీకు? ఎక్కడో కాలిన వాసన వస్తుంది. ఇక్కడ కాలుతోంది. నా ఫోన్ ఎక్కడా? ఇదిగో అల్లుడు, నా ఫోన్ తీసుకో. ఈ ఫోన్ తోనే సారికేసగాడు దివ్యతో ఫోన్ చేయిస్తానన్నాడు. కాసేపట్లో దివ్య కాల్ చేస్తుంది. అభిబాబ్ ఉండగా దివ్యతో జైసార్కి ఎలా ఫోన్ చేయిస్తావురా చారు? నేనేమన్నా జయంకుల్కి దివ్యకి ఫోన్ చేయడం ఎలా అనే పుస్తకం రాశానేమిటమ్మా? ఏదోలా ఫోన్ చేయించడమే. ఆ? మీ నాన్నగారిలా నీకు కూడా కోపం ఎక్కువే సుమి. ఏం చేస్తావో ఎలా చేస్తావో చెయ్యి. సరే పద వెళ్దాం. హ్మ్. హచ్చు! 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 సరిగ్గా పట్టవే. మేడం గారు, దివ్యకి ఎలా ఉంది? ఏ మేడం గారేంటోదినా? అవన్నీ తర్వాత చెప్తాం మేడం. అమ్మాయి గారు బాగున్నారా? తనకేం కాలేదు, లైట్ గా జలుబు చేసిందంతే. అవునా అమ్మాయి గారు? జయంకుల్ మీతో మాట్లాడాలంట. ఫోన్ తీసుకొచ్చాను. హాయ్. మెల్లగా అమ్మాయి గారు, అన్నయ్య గారు వింటారు. ఆయన ఎప్పుడు చేస్తానన్నారు? మనమే చెయ్యాలి. అన్నీ ఉన్నాడుగా, బాబు గారిని పంపించేయాలి. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు? ఏం లేదు బాబు గారు, టాబ్లెట్స్ వేసుకున్నారా అని అమ్మాయి గారిని అడుగుతున్నాను. అమ్మా, మేడం గారితో నువ్వేదో చెప్పాలన్నావు కదా. నేనెప్పుడన్నాను చారుకేసా? ఇందాక అన్నావు కదా. ఓ ఓ ఆ విషయమా? మర్చిపోయాను. మేడం గారు మీరిలా రండి. ముందు నన్ను మేడం గారు అనటం ఆపండి వదినా. మీరిలా రండి మేడం గారు. ఎందుకు మా అమ్మని పక్కకు పంపించావు? తెలిసిపోయిందా? బాబు గారు చాలా తెలివైన వారు. అసలు మీరెందుకు వచ్చారు? మీకు విషయం చెప్పడానికి బాబు గారు. ఏ విషయం? మన వీధి చివర కార్ ఆపుకుని జయంకుల్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? అమ్మాయి గారిని కలవడానికి. అతనికి వేరేం పనిలేదా? అమ్మాయి గారికి చెప్పమని నన్ను పంపించారు. ఎందుకైనా మంచిదని మీతో చెప్తున్నాను బాబు గారు.
ఇప్పుడే వెళ్ళి అతని సంగతి చెప్పొస్తాను. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? ఎలానివ్వండి అమ్మాయి గారు, నేనే పంపించాను. మీరు జయంకులతో మాట్లాడాలి కదా. థ్యాంక్ యూ చెరకేశా. ఇదిగోండి. హలో దివ్య బంగారం, ఎలా ఉన్నావమ్మా? జలుబు చేసిందా? తుమ్ములు వస్తున్నాయా? డాక్టర్ దగ్గరికి వెళ్ళవా? టాబ్లెట్స్ వేసుకున్నావా? ఒరే ఒరే, ఏంట్రా ఆ తొందర? అలా వెంటనే అడిగితే చిన్నపిల్ల ఏం చెప్తుంది? కాస్త నెమ్మదిగా మాట్లాడు. బంగారం, నేను బాగున్నానండి, నాకేం కాలేదు. దొంగ, ఏం కాలేదని తుమ్ముతున్నావేంటి? ఓ, నేను బాధపడతానా? ఊరికి తుమ్మానండి. నా గురించి మీరు బాధపడకండి. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను బంగారం. అయ్యో, తుమ్ముతున్నారేంటండి? జలుబు చేసిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? టాబ్లెట్స్ వేసుకున్నారా? ఆవిరి పట్టుకున్నారా? అక్కడికి నేను రానా అండి? ఏమండి, నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుందా? మీకు ఎలా ఉందండి? థ్యాంక్స్ బంగారం. ఇలా నన్ను నా మంగ అడిగేది, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. మీకేమైనా అయితే నాకు బాధగా ఉంటుందండి. నువ్వు బాధపడితే నాకు అలాగే ఉంటుంది బంగారం. ఇదంతా నా వల్లే కదా. చలిలో నేను బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించాను, అందువల్లే కదా ఇలా. లేదండి, నేను హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ మీతో బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుంది. వద్దు బంగారం, మళ్ళీ జలుబు చేస్తుంది. ఏం కాదండి, హ్యాపీగా ఉంటుంది. సరే, జలుబు తగ్గాక వెళ్దాం. ఇంకేంటి కబుర్లు? ఏదో తండ్రి కూతుళ్ళలా ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూడండి. వాళ్ళు తండ్రి కూతుర్లే కదమ్మా. ఏంటి అంటే జయ్యల ఫీల్ అవుతున్నాడు కదమ్మా. దివ్యతోనే ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే ఆ మంగ కూతురు వస్తే ఇంకెలా మాట్లాడతాడు? అప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ అమ్మా, నో డిఫరెన్స్. పౌడరు చూడండి, ఏం జరిగినా జై పక్కన నేను మాత్రమే ఉండాలి. జై పక్కన ఉండేది నువ్వు కాదే, మా స్వప్న. మరి ఇంత కష్టపడుతుంది తనను జైకిచ్చి పెళ్లి చేయటానికే. మన స్వప్ననిచ్చి పెళ్లి చేయాలని కదా. ఓకే బంగారం, థ్యాంక్ యూ. ఉంటానండి, బాయ్. ఇంతసేపు ఫోన్లో ఎవరితో మాట్లాడావే? అది అమ్మా, జై సార్తో మేడం గారు. ఆయనతోనా? క్షమించండి మేడం గారు, జై సార్ అమ్మాయి గారితో మాట్లాడాలన్నారని. అబ్బా, దయచేసి ముందు మీరు పిలుపులు ఆపండి, వినలేకపోతున్నాను. చాలా కష్టం మేడం గారు. నువ్వు కూడా ఏంటి చారుకేశా? జై సార్తో ఏం మాట్లాడావే? అది ఆయనకు కూడా నాలాగే జలుబు చేసి తుమ్ములు వస్తున్నాయంటమ్మా. నీకు జలుబు చేసి తుమ్ములొస్తే ఆయనకు కూడా రావడం అంటే? ఎంతైనా తండ్రి కూతుళ్ళు కదా మేడం గారు. తండ్రి కూతుళ్ళు ఏంటండి? అంటే జై అంకుల్ ఫాదర్ లాగా, అమ్మాయి గారు డాటర్ లాగా ఉంటారు కదా మేడం గారు. నిజం చెప్పవే, రాత్రి నీకు ఐస్ క్రీమ్ తినిపించింది ఎవరు?
ఆయనేనమ్మా. దొంగ, అందుకేనా నేను తిడుతుంటే వద్దన్నది? ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అన్నే తిడతాడని చెప్పలేదమ్మా. చారుకేశా, ఎక్కడతను? వీధి చివరి లేరా బాబుగారు? ఎవరూ లేరు. మీరు వస్తున్నారని తెలిసి పారిపోయి ఉంటారు బాబుగారు. ఎవరు చారుకేశా? ఇంకెవరమ్మా, అతనే. నాకు తెలిసి రాత్రి దివ్యకు ఐస్ క్రీం తినిపించింది కూడా అతనై ఉంటాడు. మళ్ళీ కలవాలని వచ్చాడు. ఈసారి రాని చెప్తా. మళ్ళీ మా చెల్లి జోలికి రావద్దని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తా. అమ్మా, మనం వచ్చిన పని అయిపోయింది, వెళ్దాం పదా. ఆగు, మీరెందుకు వచ్చారు? ఎందుకు వెళ్తున్నారు? అమ్మాయి గారిని చూడ్డానికి వచ్చాం బాబు, చూసి వెళ్ళిపోతున్నాం. నిజంగా అందుకే వచ్చారా? ఏంటి అభి నీ అనుమానాలు? వీళ్ళు అతని మనుషులని నాకు డౌట్ గా ఉందమ్మా. డౌట్ ఎందుకు బాబుగారు? మేము జయంకుల్ మనుషులమే. మా నాన్నగారు జయంకుల్ దగ్గర పియ్యగా పనిచేస్తున్నారు. వారిచ్చే జీతంతోనే మేం బ్రతుకుతున్నాం. ఆ మాటకొస్తే మీరు కూడా జైసార్ మనుషులే బాబు. మేం అతని మనుషులు ఎందుకు అవుతాం? ముందు ముందు మీకే తెలుస్తుందిలే బాబుగారు. ఏం తెలుస్తుంది? అతనితో మాకెలాంటి రిలేషన్ లేదు, ఉన్నా మాకక్కర్లేదు. తెంచుకుంటే తెగిపోతుందా? దేవుడు వేసిన బంధం బాబు. ఆ దేవుడే లేడు, ఇంకా బంధం ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఆపభి. వాళ్ళేదో మాట వరుస కంటుంటే నీకంత కోపం ఎందుకురా? మనమంతా మనుషులమే, అందరికీ అందరితో సంబంధాలుంటాయి, ఉండాలి. అప్పుడే అది మానవత్వం అనిపించుకుంటుంది. అర్థమవుతుందా? ఆహా, అందుకే మీరు మేడం గారు అయ్యారు. మేడం గారు అయ్యారు. అయ్యో, రారా చారుకేశా. ఎక్కడికి? ఆపు, ఆపోయా బాబు. ఆపు, చెప్పకుండా ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నా? ఆపు, ఆపు, ఆపోయా బాబు, ఆపు, 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 ఆపు. ఆపమన్నది మా ఇంటి ముందు, ఎవడో ఇంటి ముందు కాదు. మీరు రావాల్సింది ఈ ఇంటికే. దిగండి. ఏంట్రా చారి అవతారం? బాస్ ఇంటికి వచ్చేది ఇలాగేనా? ఊరుకోండి మేడం, అవతల జైసారికి జలుబు చేసి తుమ్ములు వస్తున్నాయని నేను టెన్షన్ పడుతుండేను. ఓడ్రీడు పూడికలు తీసేవాళ్ళ ఉన్నాడు. దరిద్రుడా, నీ వల్ల డాక్టర్ని కాస్త డ్రైనేజీలు క్లీన్ చేసే వాళ్ళ కనిపిస్తున్నాను. డాక్టరా? డాక్టరే. ఇలా తీసుకొచ్చావేంటి చారి? అలా అడగండి. ఎలా తీసుకొచ్చావురా? అలా. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఇదిగో కాంపౌండరు. డాక్టర్ ఎక్కడ? నేనే డాక్టర్ని. అయితే మీరే కావాలి. మీరు పదండి, పదండి, మీరు రండి సార్. ఏమిటండి తాగేళ్ళడక బాబు. అయ్యో జై, ఇంకొకసారి ఆవిరి పట్టుకో. ఇదే లాస్ట్ టైం, ఓకే? వద్దు నిత్య, తగ్గిపోతుంది. పట్టుకోరా, ఏం కాదు. జజి పట్టుకో నాన్న. పిన్ని. కమ్. సార్, సార్, చారి ఏంటి ఇలా వచ్చావు? మీకు జలుబు చేసిందని తెలిసొచ్చాను సార్. ఎవరిని తీసుకొచ్చానో చూడండి. ఎవరు? మీ పక్కింటాయనా? కాదు సార్, ఈయన ఫేమస్ డాక్టర్. జలుబు, దగ్గు, జ్వరం ఏవైనా సరే చిటికలో తగ్గించేస్తారు. నన్ను చూస్తారేమిటి డాక్టర్? మా సార్ని చూడండి. త్వరగా మీరు టెస్ట్ చేసి ఆ జలుబు తగ్గించండి. ఎలా తగ్గించమంటావరా? ఎలా టెస్ట్ చేయమంటావు? నా స్టెప్ తీసుకొని ఇచ్చావా? కనీసం థర్మామీటర్ తీసుకొని ఇచ్చావా?
ఆఖరికి మెడికల్ కిట్ కూడా తీసుకొని ఇవ్వలేదు కదరా. ఏం తీసుకొని ఇచ్చారా నన్ను? నీ డొక్కు స్కూటీని అంబులెన్స్ గా చేసి ఆగమేఘాల మీద తీసుకొచ్చావు కదరా నిన్ను. దరిద్రుడా దరిద్రుడని. సారీ డాక్టర్, కంగారులో మర్చిపోయానండి. ఏంటి చారీ ఇది? నాకొచ్చింది చిన్న జలుబే, అయినా దానికి ఎందుకు ఇంత హడావిడి చేసావు? ఆఖరికి నోరు కడుక్కోవడానికి నీళ్ళు ఇమ్మన్నా ఇవ్వలేదు సార్ దరిద్రుడు. ఏమండి, పాచమోహంతో ఎవరన్నా పేషెంట్ ని చూస్తారా అండి? సారీ డాక్టర్, మా చారికి కాస్త కంగారు చాదస్తం ఎక్కువ, ఏమనుకోకండి. మాయా, క్యాబ్ బుక్ చేసి డాక్టర్ గారిని ఇంటికి పంపించు. ప్లీజ్ వెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. రేయ్, ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించావంటే కూని ఆపరేషన్ చేసి పడేస్తాను. దరిద్రుడా. మీరు రండి సార్. పదండి. ఏం చారి నువ్వు వెనక ముందు చూసుకోవా? సారీ సార్, మీకు జలుబు చేసి తుమ్ముతున్నారని మా చారుకేసుడు చెప్పగానే కంగారు వచ్చి ఉన్న పలాన్ని వచ్చేసాను సార్. ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు? నాకు బానే ఉంది. దివ్యకి ఎలా ఉంది?